ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సులభంగా డబ్బులు సంపాదించేటువంటి ఉద్దేశంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గంజాయి సాగు చేస్తున్నారు. యువకులను, విద్యార్థులను టార్గెట్గా చేసుకొని గంజాయి మత్తు అలవాటు చేస్తున్నారు. దీంతో అనేక అక్రమాలు, అకృత్యాలు, నేరాలు జరిగేందుకు అవకాశం ఏర్పడింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో గంజాయి కలకలం కొనసాగుతుంది. నేడు అంతర్జాతీయ యాంటీ డ్రగ్ డే, మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అవేర్నెస్ క్యాంపులు, అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ ఇట్లా అనేక ప్రాంతాల్లో స్కూల్ లెవెల్ నుంచి కాలేజీ లెవెల్ వరకు కూడా విద్యా సంస్థల సమీపంలో గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. గంజాయిని చాక్లెట్ల రూపంలో కూడా అందిస్తున్నారు. అధికంగా డబ్బులు సాధించాలి, సంపాదించాలని చెప్పేసి ఇటు వైజాగ్, భద్రాచలం, ఒరిస్సా నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితిని మనకు ఆందోళనకరంగా భావించవచ్చు. మొత్తం మీద మత్తు మొదలవుతుంది, గమ్మత్తుగా ఉంటుంది. రాను రాను దానికి అడిక్ట్ అయిపోతారు. దానికి బానిసగా అయిపోయి ఆరోగ్యం పోతుంది. శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి రుగ్మతలు వస్తాయి. దీనికి ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది. ఎవరైతే దీనికి అడిక్ట్ అయ్యారో వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా, యాంటీ డ్రగ్ థెరపీ ద్వారా మనం చర్యలు చేపట్టి వాళ్ళని మామూలు మనుషులుగా చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని వెంటనే గుర్తించాలి. సంబంధిత అధికారులను, సంబంధిత కౌన్సిలింగ్ సెంటర్లని ఆశ్రయించాలి అని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.